పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నూతనంగా ప్రారంభమైన జియాన్స్ ఇంటర్నేషనల్ స్కూలులో తొలి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధినేత గుడ్ల రమేష్ దంపతులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మిఠాయిలు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొబ్బిలి కోటలో చిన్నారుల దేశభక్తి గీతాల నడుమ ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొని యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. 80 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్య బొబ్బిలి కోట నుంచి జాతీయ గీతాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య పట్టణ సంఘ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గుండా ప్రకాష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుల త్యాగాలను స్మరించుకొని వారి స్ఫూర్తితో యువత ముందుకు జిల్లా హోలగుంద మండల కేంద్రంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం స్కూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలు, దేశ నాయకుల చిత్రపటాలతో, ప్రధాన వీధుల్లో దేశభక్తి నినాదాలతో ర్యాలీ చేపట్టారు. పలువురు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులకు మౌనిక, శివకుమార్ శెట్టి దంపతులు నీటి ప్యాకెట్లు అందించగా పాఠశాల యాజమాన్యం భోజన సదుపాయం కల్పించింది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన త్యాగమూర్తులను ఎప్పటికీ మరవకూడదని, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఆగస్టు 15 అని తెలియజేశారు. అనంతరము విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. పైడి తల్లి సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వరంగల్లోని వివేక్ మాస్టర్ మైండ్స్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ షేక్ శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా ఎంపీపీ సురేష్ ముఖర్జీతో కలిసి ఆటల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చిన్నారుల దేశభక్తి వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈశ్వరరావు, కరెస్పాండెంట్ మరఘళ నేతాజీ, విద్యార్థులు పాల్గొన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ సుస్మిత దయాన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ సురేష్ ముఖర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వంగర మండల ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.